టారిఫ్ 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 న్యూస్ లో ఎక్కడ చూసినా సరే యూఎస్ ఇండియా మీద 26% టారిఫ్ వేసింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. అసలు అదేంటి అండ్ మన బిజినెస్ ని అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అలా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిజినెస్ ఉంది, నేను మ్యాంగోస్ ని యూఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ మంత్ నేను ఒక 1000 బాక్సెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ సెల్లింగ్ ఈచ్ బాక్స్ అట్ 1000 రూపీస్. సో ప్రీవియస్లీ ఏమైపోయిందంటే యూఎస్ లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కి నేను ఒక బాక్స్ ఇక్కడ 1000 రూపీస్ కి సేల్ చేస్తే 10% టారిఫ్ ఉండేది కాబట్టి తనకు 1100 వచ్చేది అండ్ ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వేసుకుని తను కన్సూమర్ కి 200 అమ్మేవాడు. ఇప్పుడు 26% టారిఫ్ వేయడం వల్ల ఇదే బాక్స్ తనకు 1100 పడేది 1260 పడుతుంది అండ్ 100 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా సరే అది 1360 అమ్మాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా కన్సూమర్ దాన్ని తక్కువ కన్సూమ్ చేస్తాడు. సో ఇది ఒక రిపిల్ ఎఫెక్ట్ అనమాట. ఈ రిపిల్ ఎఫెక్ట్ వల్ల ఈ సప్లై చైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ అవుతారు. ఈ రెవెన్యూస్ షార్ట్ టర్మ్ లో చాలా డౌన్ అవుతుంది అన్న ఒక న్యూస్ తోనే మార్కెట్స్ అన్ని ఫ్రైడే రోజు రెడ్ లో ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఇంకో క్యాచ్ ఉంది. యూఎస్ ఇండియా మీద టారిఫ్ వేసింది ఓకే, బట్ వాట్ అబౌట్ చైనా? చైనా మీద 50% టారిఫ్ వేసింది అనమాట. దట్స్ వెరీ హ్యూజ్ లీప్. ఇక్కడ యాజ్ అన్ ఇండియన్ బిజినెస్ ఓనర్ నేనేమో ఆపర్చునిటీ చూడొచ్చు అంటే ఏ ప్రోడక్ట్స్ అయితే యూఎస్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందో అక్కడ నాకు ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. దిస్ ఇస్ ద టైమ్ యాజ్ అన్ ఇండియన్ నేను ఒక ప్రోడక్ట్ ని చైనా కన్నా చీపర్ రేట్ లో అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయగలను. ఖచ్చితంగా ఇండియన్ బిజినెస్ ఓనర్స్ దీని గురించి ఆలోచిస్తున్నారు. ఐ థింక్ మేబీ దిస్ ఇస్ అ వెరీ షార్ట్ టర్మ్ నాయిస్. ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్స్ అండ్ ఇండియన్ బిజినెస్ విల్ థ్రైవ్ ఆన్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేబీ ఇన్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా చైనాని సర్పాస్ చేస్తుంది ఎక్స్పోర్ట్స్ లో అని నేను నమ్ముతున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ.